ఫ్రెండ్స్, నేను మీకు కూడా బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇట్లా నేను మొన్న మనం క్లచ్ ప్లేట్ ఒకటి చేయించినాం కదా, ఇక్కడ ప్రెషర్ ప్లేట్ ట్రిమ్మింగ్ చేయించినాం కదా, అక్కడికైతే వచ్చిన అనమాట. ఏమైందంటే పంప్కి చాబీ తెలుసు కదా, చాబీ అంటారు తెలుసు కదా, చాబీ ఒకటి లూజ్ అయిపోతే చాబీ చేయించడానికి అయితే వచ్చిన. ఈ టైం బట్టి ఉందని చెప్పేసి ఇక ఇక్కడే వెయిట్ చేయమన్నారు. 250 కోచా తీసుకున్నాడు ఒక్కదానికి. 250 కోచా అంటే ఆల్మోస్ట్ దగ్గర 900 అనమాట. తప్పదు ఇక, మనకి ఏం చేస్తాం, మన అవసరం. బండి అయిపోయింది అక్కడ. చిన్నది ఏంలా, మన ఇండియాలో ఇలా మెకానిక్స్ దగ్గరికి పోయి అట్లా అడిగితే అట్లా తీసి ఇట్లా ఇస్తాడనమాట. 100 రూపాయలు కూడా తీసుకోడు. అది ఇప్పుడు 900 అవుతుంది. ఓకే, ఇది తప్పదు, మనకి ఏం చేస్తాం. ఇక అన్ని యూస్ కానీ చేసుకోవాలి. అప్పుడు చూపిస్తాం మీకు అది వచ్చిన తర్వాత. అది మనకి వేరే బండి బ్రేక్ డౌన్ అయిందంట, ఆ బండి దగ్గర తీసుకుపోవాలి. అది వచ్చిన తర్వాత చూపిస్తాం మీకు వచ్చినాక. ఇదే చాబీ అనమాట, మనకి డ్యామేజ్ అయింది. ఇప్పుడు వాళ్ళు మనకి కొత్త చాబీ చేసి ఇచ్చారు. దీన్ని సేమ్ మెజర్మెంట్ తీసుకొని వేరే చాబీ కొత్తది అనమాట, ఇది మనకి చేసి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఫిట్టింగ్ చేసి పంపు రన్ చేయాలన్నమాట. చాబీ పోవడంతో బండి అయితే ఆగిపోయింది, వర్క్ అయితే నడుస్తుంది అక్కడ. దీన్ని తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది పాతది కొత్తది, చూసారు కదా డిఫరెన్స్ ఎట్లా ఉందో. సరే మరి ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.